ఒరే ఆయన చిన్న పురుష చేపను కడగటం మన సీన్ కడిగి అయినాడు మొత్తం. దీని లోపల చూడండి పొట్టేలు గట్ట ఉంటుంది అట్టుంది. భలే ఉన్నాయి దారుగా లైట్గా రెడ్గా ఉన్నాయా. ఉన్నప్పుడు ఇలా అవ్వలకి పేడతో ఎర్రనీళ్ళు అన్నం ముద్దలు అబ్బా ఈడైతే ఆడబడితే ఆడబడిపోయేది. ఈడు సైకిల్ ఒకటి ఉండేది వీడికి. సెలవులు అయితే చాలు ట్యాంక్ కాడ కొట్టుకొని వచ్చేస్తాడు తలకాయ మీద, అటు పోయి రాళ్ళ మీద మాకు చెప్పులు దొక్కి వచ్చేస్తాడు. ఆడ పోయి తులిపి మనం అదే ఇప్పుడు నీకు మెత్త మెత్తగా అనిపించాయి కదా, గట్టిగా అయిపోతాయి, రబ్బర్ ఉన్నట్టు ఉంటాయి ముక్కలు, రాళ్ళు అవుతాయి, ఇటుక రాళ్ళు. ఆంధ్ర చికెన్ ఉంటున్నదే ముక్కలా అట్టే ఉంటాయి అట్టే ఉంటాయి. మనం తినే చేపకి ఈ చేపకి ఎంత తేడా ఉంది చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసేయండి. ఇప్పుడే ఫోన్ వచ్చింది, కొండూరుపాలెంలో ఒక బోట్ నిండా టోనా ఫిష్. మా సైడ్ అసలు టోనా ఫిష్ లో పడడమే చాలా కష్టం, బొడ్డ పడతాయి, అలాంటి పెద్ద పెద్ద పడ్డాయంట. ఇప్పుడు మనం ఆడకు పోయి కొండూరుపాలెం దగ్గర సముద్రం దగ్గర కాలువ ఉంటది, ఆ కాలువలో తెచ్చి ఆడ పెట్టి వేలంపాట పెడతా ఉన్నారంట. మనం పోయేటప్పుడు రేటు తెలుస్తుంది. పోయి ఏం చేపలు పడ్డాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, రేట్ ఎంత అన్ని మీకైతే అక్కడ చెప్తా. ఇంకైతే కొండూరుపాలెం వెళ్ళిపోదాం, వచ్చింది ఫ్రెండ్స్. ఇదే ఊరు వచ్చేసాం. ఆ కాలువ కాడ అయితే వేస్తా ఉన్నారంట ఆ టోనా ఫిష్లన్నీ. పోయి ఆ టోనా ఫిష్ లో మన టోనా ఫిష్ అయితే ఏరుకొని ఇంటికి తీసుకొచ్చి ఆ టోనా ఫిష్ కి తానా ఫిష్ చేయాలి, స్నానం చేయించాలా. చిన్న ఊరు ఇది, అవి దూరం కనిపిస్తున్నాయి కదా నీళ్ళు, ఆడే ఉండదు పోర్టు. మన ఊర్లో కూడా టోనా ఫిష్ దొరుకుతున్నాయి అంటే అదంతా మంచి సెకండ్ అనే చెప్పాలి. ఇంక లోడ్ వేస్తా ఉన్నారు ఇప్పుడే. బ్రో ఎన్నికెళ్ళి ఉంటాయి బ్రో? ఈ ఒక్కటే ఎల్లో ఫిన్ టోనా కదా, ఎల్లో ఫిన్ కదా, ఎల్లో ఫిన్ టోనా ఫ్రెండ్స్. ఇగోండి ఇవన్నీ ఈ బోట్ నిండా పడినాయి బ్రో, కొన్ని పడ్డాయి, అన్నీ వేసేసారా లోడా? చూడరా ఫ్రెష్గా ఉందామా? ఎప్పుడు అంట బ్రో పడ్డదే? 1.5 గంట ఐస్ కూడా. ఓకే ఫ్రెష్ బ్రో, సూపర్ ఫ్రెష్ బ్రో. ఇగో ఈ బ్రో మన కోసం ఈ చేపలను తీసి పెట్టాడు ఇక్కడికి వచ్చి, వాళ్ళ ఊరిదే. థ్యాంక్స్ బ్రో, సంతోష్ బ్రో. ఇవ్వండి ఇవి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. సరే చేప అంతకంటే పెద్ద చేపే కదా మనం కొన్నదే. మన సైడ్ ఉండవు కదా బ్రో ఇవి అసలు, అన్ని ఒకటే సైజులు ఫ్రెండ్స్. ఇంకా ఎత్తుకోపోయి తూకం అయితే వేసుకుందాం. ఈ రెండు అయితే తీసుకుంటున్నాం, వీటిలో వాటి మనకు ఒకటి వేరే వాళ్ళకి పోయి తూకం వేద్దాం. ఊరి ఆయన చిన్న పురుష గట్టిగా తూకం వేద్దామండి, ఎన్నికేళ్ళు ఉంటాయి. ఏడు దాని పెట్టు. ఇది ఒక 5.5 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 5.5 కేజీ ఉంది, ఇది వచ్చేసి 7 కేజీలు 200 గ్రాములు ఉంది. అవును, అది భలే బరువు ఉన్నది. ఇంక వీటిని ఎత్తుకుపోయి ఏంద్రా విజయ్ దీంతో ఏం చేస్తావు? పులుసు చేసుకుందాం. ఇంక ఇంటికి పోయి ఎత్తుకుపోయి ముందు కట్ చేసుకోవాలా, కట్ చేసుకుని అయితే పులుసు పెట్టుకుందాం. ఏంది టోనా చేప. వీటిలో మా సైడ్ ఏమంటారు బ్రో? సోరా. మన సైడ్ ఏమంటారు? క్యారా. మా సైడ్ క్యారా అంటారు వీటిని. టోనా చేపలని బయట పిలుస్తారు. ఎప్పుడు పడవు, ఫస్ట్ టైం అనమాట మా సైడ్ కూడా చిక్కినాయి. ఎల్లో ఫిన్ టోనా ఇది కూడా. అవును, ఇదిగోండి ఇక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా, అందుకని ఎల్లో ఫిన్ టోనా అంటారు. ఇట్లా రకాలు ఉంటాయి, రకరకాల మంచి సైజులో ఉంది. తీసుకుపోయి కోసేద్దాం. ఫైనల్ గా చేపలను ఎత్తుకొని మన తోటలోకి వచ్చేసినాం. ఇంక ఇట్లా కటింగ్ చేసేటప్పుడు ఉంటది సీను. ఈజీ కట్ చేస్తా, ఈజీలే, సరే కేకులు కట్ అయిపోతాయి అంతే. ఫ్రెష్ టోనా మన సముద్రంలో చిక్కింది ఫ్రెండ్స్. అసలు చూడండి కండ అదిరిపోయింది. దీనిపైన పొరుసు ఉంటుందయ్యా లైట్ గా, అది గేకాల. అదిగోండి అంత ఎక్కువ ఉండదు, లైట్ గా ఉంటది పలసంగా. జాగ్రత్త చెయ్యి.
అజీగడు ఉంటే దాన్ని కూడా పోయినాడు. ఏ కళ్ళ పాత్ర రాకుండా అంటాడు. ధ్యానం ఎర్రగా ఉండేటట్లేదు రే లోపల. ఏందా నాకు కూడా అర్థం కదా. తెల్లగా ఉన్నదే. రెయిన్బో కలర్లు వస్తున్నాయి. ఈడ మెరుస్తుంది. పట్టుకోని లాగా దాన్ని పట్టుకొని. చర్మం వచ్చేస్తుందా? చేపను కడగటం మానే సీన్ కడిగి అయినాడు మొత్తం. ఎర్రగా లేదు ఇదే. పెద్దది అవ్వలేదేమో ఇంకా. ఏమన్నా అంటే ముదరాలేమో ఇంకా. చేప అయితే మంచి రక్తం మీద ఉంది. ఇప్పుడే పడ్డది కదరా. అది పడి అంతసేపు అయిందే. మనం పోయిన తర్వాత ఐస్లో పెట్టారు వాళ్ళు. మనం ఐస్లో పెట్టుకొచ్చాం ఏడు దాకా పోతుందేమోనని. తలకాయ చూడండి ఎంత ఉందో. తలకాయ ఉంటుందిరా దీంట్లో పెద్దదే. అవి కూడా తింటారు గుండెకాయలు. అవి కూడా తింటారా? మన సైడ్ తింటారు కానీ మామూలుగా మన వాళ్ళు ఎవరు మామూలు బయట మనం వీడియోలు చూస్తుంటా దాంట్లో తింటుంటారు పిల్లకాయలు. దీని లోపల చూడండి పొట్టేలు గట్ట ఉంటుంది అట్టుంది. సరైంది. తిందామా పారేద్దాం? మనం పారేద్దాం. మనకు అలవాట్లేదు కదా. పక్కన పడేసా ఫ్రెండ్స్. దీంట్లో జన కూడా ఉండింది. టోనా ఫిష్ జన. చిన్న జనలు టోనా ఫిష్ జన ఉండింది. టోనా ఫిష్ ఇంతే వస్తాయేమో దానికి. పెద్దది అవ్వద్దు. అదే సీజన్ రావద్దా దానికి. మనకేం తెలుసా? ఇంత పెద్ద చేపకి అంతేనా వచ్చేదే. ఇంకా ఎక్కువ వస్తుంది. ఇందుకో ఆ ఎరుపు ఇంకా రాలా మొదర్లా చేప. ఇంకా ఎర్రగా కనిపిస్తుంది. లైట్గా ఎర్రదారుగా ఉన్నది అంతే. అంటే ఇప్పుడు చిన్న చెట్లు సేవ పడతాయి చూడు అట్ట భలే ఉన్నాయి. దారుగా లైట్గా రెడ్గా ఉన్నాయా. ఫోన్లో అంత రెడ్గా కనిపిస్తున్నాయి కానీ బయట ఏమో అంత రెడ్గా లేవు. బయటగానే ఉంది అది. అవును కదా. తెల్లగానే ఉంది బయట. అదే ఇటు పెడితే రోజుగా కనిపిస్తుంది. అబ్బా 700 రెడ్డా. కట్ చేసారు అంతే. హాస్టల్లో ఎముకలు కూడా వేయలేదు. నాకు బాగా ఇష్టం. వేస్తాలే. ఇదిగోండి సేవ. సరిపోతాయా? చాలు. సూపర్. ఫైనల్గా తలకాయ ముక్కలు కొడుతున్నా. తలకాయ ముక్కలు. తలకాయ మోసం భలే ఉంటున్నానా? తలకాయ బాగుంటుంది. ఇదిగోండి ఇంత కూర అయితే వచ్చింది మనకు ఫైనల్గా. ఎన్నికాయలు వచ్చి ఉంటుందా? వచ్చి ఉంటుంది నా ఒక 4 కిలోలు 4.5 కిలో పైన ఉంటుంది. మీకు వీడియోలో ఎర్రగా కనిపిస్తుంది కానీ అంత ఎర్రగా అయితే లేదు. ఒక తెల్లగానే ఉంది. పోయినసారి తెచ్చింది మరీ రెడ్గా ఉండింది. ఇంకా దీన్ని కడిగేసుకొని పులుసు అయితే బిడేసుకుందాం. ఇంక చేప ముక్కలు అన్నిటిని నీట్గా కడిగేసుకుందాం. టోనా చేప ముక్కలు పులుసు పెట్టుకోవడానికి పొయ్యి మీద సడ్డు పెట్టుకుందాం. కూరకు సరిపడా నూనె పోసుకుందాం. కొద్దిగా ఒడివి కరివేపాకు వేసుకుందాం. కాగల ఇంకా నూనె అది. అప్పటికి ఇసిరేసినాడు దూరం నుంచి. వేసేది ఏమోజీ ఏమోనేదా ఆ సౌండ్ చూడది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరకాయ ముక్కలు. సగం కూరలో వేస్తే సగం నేల వేస్తుంది చూడు. ఒక చేత్తో వేసినాడు. ఎటు 2 పడిపోయినాయి అటు 2 పడిపోయినాయి. ఉన్నప్పుడు ఇలా అవ్వలకి పేడతో ఎర్రనీళ్ళు అన్నం ముద్దలు. అబ్బా ఈడైతే ఆడబడితే ఆడబడిపోయేది. ఈడు సైకిల్ ఒకటి ఉండేది ఈడికి. సెలవులు అయితే చాలు ట్యాంక్ కాడ కొట్టుకొని వచ్చేస్తాడు. తలకాయ మీద అటు పోయి రాళ్ళ మీద మాకు చెప్పులు దొక్కి వచ్చేస్తాడు. ఆడ పోయి తులిపి మనం
ఎర్ర నీళ్ళు తీసుకుంటా ఉండేది. తెలియదు నా అప్పుడు, తెలియక సైకిల్ ఈడట్లా చిన్నప్పుడు కూడా ఈడేం చేసేదా, ఈడేమో అప్పుడు కూడా సెటిల్డ్ గానే ఉండేది బిడ్డ. అంటే ఎక్కువ చేసేదిలే, ఎంత చేయాలో అంత చేసి ఆపేసేది. ఇప్పుడేమో ముంచే బిడ్డ అయిపోయినాడు. ముంచే బిడ్డ ఇప్పుడు నువ్వు. అది నువ్వు ఏదైనా ఒక వంట చేసి పూర్తిగా మా పెడతావా ఒక రోజన్న? ఎప్పుడా ఏం చేసి పెడతావా? చికెన్ చేసి పెట్టలా? నోరు మూసుకో. ఓడు చేసింది తెచ్చింది అయినా కదా. చికెన్ 100 రూపాయలు తెచ్చేది గ్రేటా? నువ్వు చికెన్ 100 రూపాయలు తెస్తే మేము బిర్యానీలు ఎంత ఇచ్చి తెచ్చామా? మనస్తృప్తిగా ఏది పెట్టినా ఒకటే. నువ్వు తృప్తిగా పెట్టలా. కేజీ పిండి తినేసారు ఫ్రెండ్స్, 2 మనుషులా. అయ్యో అది చికెన్ పులుసు చేస్తే ఆ దోశ అయిపోయా తింటా ఉంటే మొత్తం ఉంది. 20 దోశ తిన్నాడు ఆ మనిషి, మాట్లాడే మనిషి. సత్యజీరా నేను 20 దోశ తిన్నానే. కేజీ పిండికి 2 దోశ వస్తాయి అనుకున్నావు అయితే. 20 వస్తాయా? ఎక్కువ వస్తాయి. అన్ని నేను తినేసిన. మాడిపోతుంది అది. నువ్వుకేమన్నా నచ్చుతుందా? కలిపెడతాను కదా ఉన్నానా. కలిపెట్టుంటాం కాదు, ఎప్పుడు ఆపి వేరే తీయడం ముఖ్యం. కలిపెడుతూ ఉంటే అది మాడుకుంటూ ఉంటుందా? ఎర్రగడ్డలు అయితే ఎర్రగా ఎగిపోయినాయి, టమాటో ముక్కలు వేసుకుందాం. ఎర్రగడ్డలు ఎర్రగా ఎగినాయి, టమాటాలు ఎట్టగల, టమాటోలు పచ్చగా వేగాలి. సముద్రం చేపల పులుసు బాగా ఉండబోద్దున్నా ఈరోజా. తోన బాగుంటుంది పులుసు. పులుసు బాగుంటుంది తోన. అబ్బాయి చూడండి ఏం చేస్తాను, జాంకాయలు ఖర్చు చేస్తాను. అది నాకు కూడా సగందే. టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు బాగా వాడిపోయాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకుందాం, రుచికి సరిపడా కారం వేసుకుందాం. భలే ఉంటుందన్నా అన్నా, దీంట్లో అన్నం వేసుకుంది తింటే భలే ఉంటుందా? ఏం చెప్పు ఇప్పుడు? టమాటా గుజ్జు. టమాటా గుజ్జు దాంట్లో కోడిగుడ్డు కొట్టు. చిన్నప్పుడు కోడిగుడ్డు కొట్టు పోసేది రా, దాంట్లో కోడిగుడ్డు పెట్టేసేది, ఉడకబెట్టింది అంతే. బాక్స్లో పెట్టి పంపించేస్తే అమృతంగా తినేది, క్యారేజ్ బాక్స్ అన్నం. మసాలా మొత్తం బాగా ఎగిపోయింది కాబట్టి చింతపండు పులుసు పోసుకుందాం. పులుసుకి సరిపడా నీళ్ళు పోసుకుందాం. పులుసు బాగా తెల్లేదాకా మూత పెట్టి ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ప్రవీణ్ బ్రో వాళ్ళ కాడి నుంచి మనం దానిమ్మ చెట్టు తెచ్చాం కదా, ఇదిగోండి కాయ కాస్తా ఉంది. ఒక్కటే చిన్న చెట్టు, మరి ఎంత ఒక అడుగు కూడా ఉండదు. ఇక్కడ మళ్ళీ చాలా పోతేసింది కానీ రాలిపోయింది. ఇది ఒక్క కాయ ఉంది, చూద్దాం ఇది ఎట్ట వస్తుందో. పులుసు తెల్లిందా లేదా మూత తీసి చూద్దాం. పులుసు రెడీగా వచ్చేసిందయా. నీట్గా కడుక్కున్న చేప ముక్కలు వేసుకుందాం. చేప జన పులుసు మొత్తం కూడా ముక్కలకి కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. అదే ఇప్పుడు అవి నీకు మెత్తగా అనిపించాయి కదా, గట్టిగా అయిపోతాయి, రబ్బర్ ఉన్నట్టు ఉంటాయి ముక్కలు, రాళ్ళు అవుతాయి, ఇటుక రాళ్ళు. టోనా ఫిష్ కూడా తిన్నావు కదరా? టోనా ఫిష్ నేను తినలేదు. ఊరే ఒక రోజు నైట్ పులుసు తిన్నాను. తలకాయ అది టోనా ఫిష్ కాదు, తలకాయ దాన్ని కాదు. టోనా ఫిష్ అనా? చూశారు కదా, తినడం వరకే గుర్తు పెట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. అజయ్, నేను ఈ చెట్టుకి ప్రూనింగ్ చేసినందువల్ల ఈ చెట్టు చూడు పైకి వెళ్తుంది. ఇంతకుముందు ఇదిగో తొంగిపోయింది ఇదంతా, ఇప్పుడు చూడ. కానీ ఇప్పుడు ఎక్కువ కాపు కాస్తుంది. ఇంకా దీనికి మొదలుకు బలం వస్తుంది, కొమ్మలు పైకి పోతున్నాయి. అప్పుడు కొమ్మలు ఇదిగో ఇతోటి టొంగిపోయినాయి మొత్తం. యారా అప్పుడు చెట్టు బలంగా కనిపిస్తుంది, ఇప్పుడు బలంగా కనిపిస్తుంది. నిజం చెప్పు. బలంగా అంటే కాపు పోయినా, కాపు చెట్టే పోయి ఉంటుంది గాలి వచ్చింటే. ఏమరే తుఫాన్కే ఎరగలేదు. కాపు ఇంకా ఎక్కువ కాపు వస్తుంది. ఇప్పుడు చేపలు ఉడికాయ లేదా మూత తీసి చూద్దాం. పడిపోయింది కూర. మెంతులు, ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇంకొకసారి మొత్తం తిప్పేసుకుందాం. వాసన మధురంగా వస్తుందా? అది నాకు బాగుంది. ఫైనల్గా మన చేపల పులుసు ఇది.
చూడండి పేడలుగా లేసింది, మటన్ లేసినట్టు. అట్టే ఉంటాయి అవి టోనా. దించేద్దామా? దించేద్దాం ఇంకా. అబ్బా గట్టిగా ఉన్నాయి. ఇంకా టోనా ఫిష్ చేపల పులుసు దించి పక్కన పెట్టేసుకుందాం. వా ఏంద్రా వాన కురిపిస్తున్నావా? చేపల నీళ్ళు, సముద్రం చేపల కూర దెబ్బగానా? నీళ్లు చల్లి తుడవాలి ఆకుని. కాదు తుడిచేది, బయటకు తోయాలి నీళ్ళు. వేసుకోండి అన్నం దండిగా వేసుకోండి. అన్నం ఎక్కువ తినగలిసిన వాళ్ళు. అన్నం ఎక్కువ తినకూడదు అని తెలుసు నీకు. కూర ఎక్కువ తినాలంట. కూర ఎక్కువ తినాలంట. మా నాయన ఇప్పుడు నుంచి చెప్తున్నాడు. ఈ మధ్య నాకు జ్ఞానోదయం అయింది డాక్టర్లు చెప్పినాక. పెద్దోళ్ళే డాక్టర్లే అప్పట్లో. అవును, ఇట్లా పెద్దోళ్ళే డాక్టర్లు. అందుకే మటన్ అయితే నువ్వు ఒక గింటే తింటున్నావు అన్నం. అబ్బా గడ్డలుగా ఉన్నది. చాంద్ర చికెన్ ఉంటున్నదే ముక్కలా అట్టే ఉంటాయి. అట్టే ఉంటాయి. అదే మనం తినే చేపకి ఈ చేపకి ఎంత తేడా ఉంది చూడు. ఇది కూడా నువ్వే కదా తింటున్నావా? మనం ఎప్పుడు తినలే కదా ఇక. నేను తినలేదు, మీరు తినుంటా చాలా సార్లు. చాలరా కాదు కూసిపోయేదాని వా రాజే ఎట్లుండబోద్ది అనుకుంటున్నావు ఈరోజు? అది మనందరం ఒకటి షేర్ చేసుకోవాలరా. ఫస్ట్ పాయింట్ అదే. మామిడి ముట్టా? ఓహో, వాడు దబ్బిచ్చేసి ముట్టి తీసుకునేస్తాను నీ దగ్గర. త్యాగాలు చేయాలి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు త్యాగాలు చేయాలి, తప్పదు. చిన్న త్యాగం కదా అది. వా వేడిగా ఉండదయా. ఇప్పుడు చేసింది వేడి వేడుకుండా ఫ్రిడ్జ్ లో పెట్టి తెచ్చింది ఎట్లుంటారా? కాలిపోతుందయా. పులుసు మాత్రం అదుర్సు. మొక్క స్మూత్గా ఉడికిపోయింది. బా అబ్బా, పులుసు మాత్రం పుల్లగా, చేప మెత్తగా సూపర్గా ఉంది. అది మెత్తగా చేప లబ్బర్గా ఉంటే చేప మెత్తగా ఉడికిపోల్లా, పులుకులుగా చూడు. లేరు కూడా గట్టిగా లబ్బర్లుగా ఉంది. తినడానికి కూడా బాగుంది, టేస్ట్ అయితే ఊడిపోతుంది. అదే తిన్నావు అది ఇందాక. తిన్నాను అది ఇందాక. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ చెప్పు. 2 జాంకాయలు తినేసా, 2 వల్ల తినాలనిపించడం. ఓకే, ఇప్పుడు అరిగిపోయాయి. ఇప్పుడు తినచ్చు. టేస్ట్ బాగుండే లోపల తింటున్నాడు వాడు. దీనికోసం తినకూడదు చాలా మంది చెప్తుంటారా, కానీ అంతగా ఉందా? నాకు కూడా ఉంది ఊరికే కదా. ఎందుకు తినకూడదు అంటారు మీకు అన్న తెలుసా? ఏదైనా మెత్తంగా తినొచ్చులే అజయ్. ఎందుక అంటే మేము మెత్తంగా తినట్లేదు చెప్తున్నాం ఇండైరెక్ట్గా. నేను అన్నా మాట. మటన్ ముక్కలు తిన్నట్టే ఉంది, ఎక్కడ ముళ్ళే తగల్లా. భలే టేస్ట్ చేయించా బాగా. ఖచ్చితంగా మీరు కూడా పులుసు చేసుకోండి, బాగుంటుంది. పులుసు ట్రై చేయొచ్చు, బాగుంది. ఫస్ట్ నేను ఫ్రై చేయమన్నా కానీ ఇలా పులుసు అన్నారు. పులుసు కూడా చాలా బాగుంది, భలే ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది పులుసు మాత్రం. నాకేమో తిన్నట్టు గుర్తొస్తుంది చేప. ఇప్పుడు తలకాయ రాత్రి కూర్చొని తినేసి గబగబా తిన్నట్టుంది. ఇంత తిన్నావు కదరా ఆ రోజు. తలకాయ, ఎముక, తోక, ముళ్ళు రాత్రిలో కూర్చొని. పెద్దది నాయన, 10 కేజీల పైది. దీని స్మెల్ మాత్రం మురికి మెత్తాడు వాసన వస్తుందా? అదే సముద్రం చేపలన్నీ అట్టా ఉంటాయి. ఫైనల్ గా టోనా చేపల పులుసు అదిరిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, టోనా చేప అయితే మన ఊరు సముద్రంలో పట్టడం అనేది అసలు ఇదే ఫస్ట్ టైం. ఏదో చిన్న స్కిప్ జాక్ టోనాలని బుడ్డ ఉంటాయి అంతంతవి.
కుడుములు ఉన్నట్టు అవి పడేది. కానీ ఈ ఎల్లో ఫిన్ టోనా ఈ సైజు లో పడటం ఫస్ట్ టైం మా సైడ్ మేము చూడటం. ఇయే పెద్ద 7 కేజీలు అట్టున్నాయి. అది చెప్తానే మా ఆడ తెలిసిన బ్రో అయితే ఫోన్ చేసాడు, మనం పోయి తెచ్చుకున్నాం. మీరు చూసారు కదా, పులుసు కూడా ఎక్సలెంట్ గా అయితే వచ్చింది, అదిరిపోయింది. స్మెల్ మాత్రం ఒకరంతా మురికి మెత్తాళ్ళు పాత ఎండు చేపలు ఉంటాయి కదా, ఆ స్మెల్ వస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, అందరూ బాగా ఎంజాయ్. పులుసు అయితే అదిరిపోయింది. నేను కూడా తలకాయ తిన్నా, తలకాయ ఇంకా బాగుంది. సాక్రిఫైస్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసి పదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.